ఈ అనంతమైన విశ్వంలో ఆకాశంలో మెరిసే కోట్లాది తారలను చూసినప్పుడు మీకెప్పుడైనా అనిపించిందా? అవి కేవలం కాంతి గోళాలు మాత్రమేనా? లేక మన తలరాతను రాసే దివ్యాక్షరాల? సనాతన ధర్మం ప్రకారం మనం ఏ క్షణాన భూమిపై అడుగు పెట్టామో ఆ సమయాన ఆకాశంలో ఏ నక్షత్రం రాజ్యమేలుతుందో అదే మన స్వభావాన్ని, మన భవిష్యత్తును శాసిస్తుంది. మన ఋషులు అందించిన 27 నక్షత్రాల వెనుక ఉన్న దైవ రహస్యాలేమిటి? ఏ నక్షత్రం ఏ దేవుడికి చెందుతుంది? మీ నక్షత్రానికి ఉన్న ఆ దివ్య శక్తి ఎవరు? రండి, ఈ రోజు ఆ నక్షత్ర మండలానికి ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. నక్షత్రాలను 3 గణాలుగా విభజించారు: దేవ, మనుష్య, రాక్షస. అందులో మొదటిది దేవగణ నక్షత్రాలు. మీరు ఈ నక్షత్రంలో పుట్టారంటే మీ మనస్సు దైవ చింతనతో, సాత్విక గుణంతో నిండి ఉంటుంది. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, రేవతి, ఈ 9 నక్షత్రాల వారు సాక్షాత్తు ఆ దేవతల అంశంగా పరిగణించబడతారు. ఉదాహరణకు మీరు శ్రవణ నక్షత్రంలో పుట్టారా? అయితే మీరు ఆ శ్రీమన్నారాయణ బిడ్డలు. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం అంటే అంత ప్రాణం. మీది పునర్వసు నక్షత్రమా? అయితే మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. ధర్మం కోసం నిలబడే గుణం మీ రక్తంలోనే ఉంటుంది. మనం పూజించే ఒక్కో దేవతామూర్తి ఒక్కో నక్షత్రం సాక్షిగా ఈ భూమిపై అవతరించారు. మహాశివుడు, లయకారుడు, ఆ శంకరుడు అవతరించిన నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర అంటేనే కరుణ. అందుకే శివుడు బోలా శంకరుడు అయ్యాడు. శ్రీకృష్ణుడు, లీలల కృష్ణయ్య అవతరించింది రోహిణి నక్షత్రం. అందుకే ఈ నక్షత్రం వారికి ఆకర్షణ శక్తి, తెలివితేటలు మెండుగా ఉంటాయి. హనుమంతుడు, రామదూత ఆంజనేయుడు మూలా నక్షత్రం నాడు ఉద్భవించాడు. ఈ నక్షత్రం వారు సంకల్పం తీసుకుంటే అది నెరవేరే వరకు నిద్రపోరు. సరస్వతీదేవి, చదువుల తల్లి అవతరించింది కూడా మూలా నక్షత్రంలోనే. అందుకే మూలా నక్షత్రం నాడు అక్షరాభ్యాసం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. నక్షత్రం ఏదైనా దేవుడు ఒక్కడే, కానీ మీ నక్షత్రానికి గల అధిదేవతను పూజించడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. మీరు హస్త నక్షత్రం వారైతే వినాయకుడిని, కృతిక అయితే సుబ్రహ్మణ్య స్వామిని, మృగశిర అయితే దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మీ నక్షత్రానికి ప్రీతికరమైన రోజున అంటే శివుడికి సోమవారం, విష్ణువుకి శనివారం, అమ్మవారికి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి మీ మనసులో కోరికను ఆ దేవుడికి చెప్పుకోండి. ఇది మూఢనమ్మకం కాదు, మన ఋషులు మనకిచ్చిన ఒక అద్భుతమైన కాస్మిక్ కనెక్షన్. గుర్తుంచుకోండి, నక్షత్రాలు దారి చూపుతాయి తప్ప కష్టపడాల్సింది మనమే. కానీ ఆ ప్రయాణంలో దైవబలం తోడైతే విజయం మీ పాదాల చెంత నిలుస్తుంది.